మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే బర్రె లెక్కకు సెక్యూరిటీ ఇవ్వండి అంటూ మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త. అలియాస్ నర్నే శిరీష అని మనకందరికీ తెలిసిందే. ఆల్రెడీ తను ఒంటరిగా ఒక 25 ఏళ్ల యువతి మరి అధికారం చేజిక్కించుకోవడానికి తను పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మరి ప్రజలందరికీ తెలియజేసి తను నామినేషన్ వేసిన నేపథ్యంలో తాను అడుగడుగున ఎక్కడికి వెళ్తున్నా కూడా తన పెళ్లి దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా బరిలక్కకు సెక్యూరిటీ ఉండాలి అంటూ కూడా తనకి గన్మెన్ ఏర్పాటు చేయాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తనకి సెక్యూరిటీ ఇవ్వని పక్షంలో మరి కేంద్ర బలగాలను కూడా మరి రప్పిస్తాము అంటూ కూడా కేంద్ర రక్షణ బలగాలను రప్పిస్తాము అంటూ హైకోర్టు మరొక వార్తను కూడా సంచలనంగా మనకి ఇక్కడ ప్రకటించడం చూడొచ్చు. సో మొత్తంగా అయితే ఏదేమైనప్పటికీ కూడా బర్రెలక్క అలియాస్ నర్నే శిరీష మాత్రం చాలా సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. తను వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మరి కొంత పెద్ద నేతలు కూడా కొంత టెన్షన్ మొదలైంది అని చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే. ఇంకా తను నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎందుకంటే ఒక నిరుద్యోగ యువతికి నిరుద్యోగుల బాధలు తెలుస్తాయి అంటూ కూడా యువతనందరినీ ఉద్దేశించి కూడా తను ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనకి సపోర్ట్ చేయాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నేతలకు కొంత టెన్షన్ మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే సెక్యూరిటీ ఏ విధంగా అనేది చూసుకున్నట్లయితే బర్రెలకు సెక్యూరిటీ ఇవ్వండి, ఎన్నికలు పూర్తయ్యే వరకు గన్మెన్ ఏర్పాటు చేయండి అంటూ హైకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు రక్షణ కల్పించకపోతే ఒకవేళ కేంద్ర బలగాలను రక్షణగా కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఒక తేల్చి చెప్పేసిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. రాష్ట్ర పోలీసులు అందరికీ కూడా ఒక వార్నింగ్ లాగా కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు పెట్టాలి. ఒకవేళ మీరు తనకి గనక సెక్యూరిటీని ఇవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి రక్షణ బలగాలను రప్పించడం జరుగుతుంది అంటూ కూడా ఆమె పట్ల మాట్లాడడం జరుగుతుంది. అలాగే కొల్లాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్నెల్ శిరీష అలియాస్ బర్రెలక్కకు రక్షణ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనేది మనకి ఎంతో క్లియర్ గా వెలుగు దినపత్రికలో మొదటిగా ఇచ్చినటువంటి వార్త. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఆమెకు ఒక గన్మెన్ తోటి సెక్యూరిటీ కల్పించాల్సిందని చెప్పేసి స్పష్టం చేసింది హైకోర్టు. పోలీసులకు కూడా రక్షణ కల్పించమని చెప్పింది. ఒకవేళ పోలీసులు రక్షణ కల్పించలేమనిపిస్తే కనుక తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసి కేంద్ర బలగాలను ద్వారా రక్షణ కల్పించేలా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఉంటుంది అని ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది రాష్ట్ర పోలీసులకు అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా తనకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజ్ లో ఇచ్చారు. మొత్తంగా అయితే బర్రెలకు సెక్యూరిటీ కంపల్సరీ ఎన్నికలు అయిపోయేంత వరకు ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అభివృద్ధిలో కాదు నిరుద్యోగంలో నంబర్ 1 గా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నారు. అనేక చోట్ల వారు సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి నిరుద్యోగంలో నెంబర్ 1 గా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అభివృద్ధిలో కుంటుపడిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ. అలాగే ఇంకా చూద్దాం ఏం చెప్తున్నారు. కేసీఆర్ పాలన అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ముగుస్తుంది. త్వరలోనే దానికి ఎక్స్పైరీ ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేసీఆర్ సర్కార్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. త్వరలోనే అది ఎక్స్పైరీ అయిపోతుంది అంటూ కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మరి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో అంటే కాంగ్రెస్
కాంగ్రెస్ వెంటే జనమందరూ ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్‌కి బై బై చెప్తున్నారు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం మనం గమనించొచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఆగం బట్టించేసిండు సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని మరి అమలు చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అణగారిపోతూ ఉన్నారు. అట్టడుగుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ లక్షల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి అంతా కూడా కొనసాగుతుంది. రాష్ట్రాన్ని మరి భ్రష్టు పట్టించేశారు అంటూ కూడా సర్వనాశనం చేసేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ. అలాగే త్వరలోనే దానికి ఎక్స్‌పైరీ డేట్ ముగుస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రజల పాలన రాబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దొరల పాలన ముగించి అధికారంలోకి వచ్చేది ప్రజల పాలన అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రసంగించటం తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కూడా ఒక్కటే పార్టీ, ఒక్కటే మాట మీద ఉంటాయి. ఈ 3 పార్టీలు కూడా ఒక్కటే అంటూ కూడా చీకటి ఒప్పందాలు చేసుకోవడంలో నంబర్ 1గా ఉంటాయి. బయటికి అందరూ చూసేటప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు, విమర్శలు చేసుకుంటూ ఉంటారు అంటూ కూడా మరి ప్రియాంక గాంధీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్నికల్లో పనిచేసేందుకు సిద్ధమైండు. ప్రజల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పంచేందుకు సిద్ధమైనట్టు ప్రజల్లో కొట్టేసినటువంటి ఆ పైసలు మొత్తం కూడా మళ్ళీ ఎన్నికల టైంలో కొంత పనిచేసి అవే పైసలతోటి మళ్ళీ వాళ్ళనే మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళని మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాడు. అనేక మాటలు చెప్తూ ఉంటాడు. మరి ఎన్నికల సమయంలో బయటకు వస్తాడు. ఆ తర్వాత మొత్తం ఫామ్ హౌస్‌కి పరిమితం అవుతాడు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించొచ్చు. మొత్తంగా అయితే అభివృద్ధిలో అయితే ఏమీ లేదు గానీ నిరుద్యోగంలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్ 1 ప్లేస్‌లో ఉంచాడు కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఎన్నికల్లో పంచేందుకు ప్రజల సొమ్మంతా కూడా సిద్ధం చేసేశాడు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కూడా ఒక్కటే పార్టీ. దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి అంటూ నినాదంతోటి కాంగ్రెస్ వెంటే జనమున్నారు. బై బై కేసీఆర్ అంటూ చెప్తూ ఉన్నారు అంటూ కూడా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ వెంటే జనమందరూ ఉన్నారు. తొర్రూరు, హుస్నాబాద్ సభల్లోని ఇంకా ప్రియాంక గాంధీ అనేక విషయాల పార్టీని ఉద్దేశించి పార్టీ గెలుపొందిన వెంటనే అమలు చేసేటటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా 2 లక్షల జాబులు కూడా వెంటనే రిలీజ్ చేస్తాము అంటూ కూడా జాబ్ క్యాలెండర్‌ను కూడా మరి ప్రకటించినట్లుగా మనం గమనించొచ్చు. సో మొత్తంగా అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రజలు ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి వ్యక్తి అన్ని అర్హతలు కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి అనేది కూడా ఒకటి. అలాగే తర్వాత ప్రతి మహిళకు కూడా బస్ ప్రయాణం ఉచితంగా ఉంటుంది. అలాగే ఇంకా రకరకాల అన్ని పథకాలతోటి కూడా ముందుకు రాబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల జాబ్ కార్డ్ ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇవి వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కూడా అమలు చేస్తామంటూ చెప్తున్నారు. వాటితో పాటు జాబ్ క్యాలెండర్ 2 lakhs మెంబర్స్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రియాంక గాంధీ తన సభల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 10 ఏళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నా అంటూ చెప్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. 10 ఏళ్లలో అవినీతిమయంగా తయారు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే. మొత్తం కూడా మొత్తం కూడా 10 ఏళ్లలోనే రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేసేశాడు. పథకాల పేరుతోటి వేల కోట్లు దండుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అంటూ కూడా అమిత్ షా కూడా మరి లూటీ చేసేశాడు రాష్ట్రాన్ని అంటూ అమిత్ షా కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర సర్కార్ పై ఉంది. అలాగే ఇంకా మిషన్ కాకతీయలో చూసుకున్నట్లయితే అంతా కూడా అవినీతిని బయట పెట్టేసింది. రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ ఖచ్చితంగా జైలుకే వెళ్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇంకా కాకతీయ మిషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, అలాగే ధరణి కావచ్చు, ఇలా రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి అనేక లక్షల కోట్లు దండుకున్నటువంటి సీఎం కేసీఆర్ మరి రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు. అదంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం, విచారణ జరిపిస్తాము, జరిపించి తీరుతాము. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఖచ్చితంగా జైలుకే వెళ్తారు. ఆ ధనాన్నంతా కూడా ప్రజలకు మళ్ళీ పథకాల రూపంలో అందిస్తాము అంటూ కూడా ఇక్కడ అమిత్ షా కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు వెలుగు దినపత్రికలో. అలాగే మనం ఇంకా మరొక వార్త కూడా చూసినట్లయితే ఇంకా రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు వెళ్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కూడా విచారణ ఖచ్చితంగా జరిపించి తీరుతాం, దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించి తీరుతాము అంటూ కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఎంతో మరి వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలకు వచ్చి శ్రమించి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చి కోచింగ్లు తీసుకొని కోచింగ్ సెంటర్లలో ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి డబ్బులు ఉండి లేక అప్పులు చేసిన వాళ్ళు ఇలా మరి రాత్రనక
పగలనక కష్టపడి చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో మరి అందరూ కూడా నష్టపోయారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్‌కి సంబంధించినటువంటి దోషులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించి తీరుతాం. అది కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా అమిత్ షా ప్రసంగించినట్లుగా మనం ఇక్కడ గమనించొచ్చు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇక ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తాము. దాని తర్వాత ఓబీసీ, ఎస్టీలకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము. ఆర్మూరు ఎన్నికల సభలోని కేంద్ర మంత్రి మరి అనేక కామెంట్స్ కూడా చేశారు అనేది మనకి ఇంకా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతా కూడా సర్వనాశనం అయిపోయి ఏ ఏ రకంగా మరి అభివృద్ధి కుంటుపడిపోయిందో నెక్స్ట్ రాబోయే తరంలో మరి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలపైన మాత్రం అమిత్ షా ఆయన ప్రసంగాన్ని ఎంతో చక్కగా ప్రసంగించారనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక వివేక్ పై ఐటీ దాడి, కాంగ్రెస్ పై దాడే అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఆయన బీజేపీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలోనే వివేక్ పై ఐటీలు, ఈడీలు దాడి చేస్తూ ఉన్నారు. అదంతా దాడి చేయడం కేవలం కాంగ్రెస్ పై కుట్రలే అంటూ కూడా మరి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అంటే వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు తెలీదా ఆయనపై ఐటీ దాడులు చేయాలని తెలీదా? మరి పార్టీలో మారగానే మరి దాడులు చేపిస్తున్నారు. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు తను మంచివాడు, మీ పార్టీ నుంచి బయటికి రాగానే తన పైన అన్ని ఇల్లీగల్స్ కనిపిస్తున్నాయా మీకు అంటూ కూడా చెప్తున్నారు. కానీ వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా నిఖార్సుగా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ప్రతి వ్యాపారం కూడా ప్రతి దానికి కూడా ఆయన ట్యాక్స్ పే చేస్తూ వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మరి ఇల్లీగల్ లేవు అంటూ కూడా ఆయన వ్యాపారాలన్నీ కూడా ప్రతిదీ కూడా నిజాయితీగా చేసుకుంటూ వస్తున్నారు అంటూ కూడా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యాపారాలే ఆయనకి జరుగుతూ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇసమంతా కూడా ఏది కూడా తప్పుడుది లేదు అంటూ కూడా ఆయన నిరూపించుకుంటూ ఉన్నారు. మీరు ఒకరిపై కాదు కాంగ్రెస్ నేతలు అందరిపైన ఆఫీసులలో, ఇళ్లలో అన్ని సోదాలు చేయండి. ఎవరు కూడా అవినీతి అనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పైన కనిపించదు అంటూ కూడా మనకి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వివేక్ దశాబ్దాలుగా నిజాయితీగానే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరి మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు ఇప్పుడు మీ పార్టీ మారగానే కనిపిస్తున్నాయి. ఆ పన్ను ఎగవేతలన్నీ కూడా అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు తప్పులు చేసినా పర్వాలేదు అంటూ ఇంకా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. కేవలం బీజేపీలో, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మాత్రమే పవిత్రులు. ఇతర ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా అందరూ కూడా దేశద్రోహులు అన్ని అంటూ కూడా ఫైర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా ఏమంటున్నారో చూద్దాం. ఇంకా మీ పార్టీలో ఉన్నప్పుడేమో కనిపించని పన్ను ఎగవేతలు ఇప్పుడేమో కనిపిస్తున్నాయా? బీజేపీ, బీఆర్ఎస్లో చేరినోళ్ళందరూ పవిత్రులు, ప్రశ్నించేటోళ్ళు మాత్రం ద్రోహులా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం, కాంగ్రెస్ నేతలపై దాడులకు అమిత్ షా, కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రజలకు రాసినటువంటి బహిరంగ లేఖలో కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంకా అనేక విషయాన్ని కూడా ఆయన రాసినట్లుగా తెలుస్తుంది అంటే మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే వివేక్ కి మేము అండగా ఉంటాము పార్టీ అంతా కూడా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం కావాలనే కేసీఆర్, అమిత్ షా కుట్ర పన్ని చేస్తున్నారు ఇదంతా కూడా అంటూ కూడా ఆయన తీవ్ర కంఠంతో చెప్తూ ఉన్నారు. అలాగే ఇక రైతు బంధుకు ఈసీ ఓకే చేసింది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఈ రోజు మనకి రైతు బంధుకు సంబంధించి ఓకే చేసేసింది ఈసీ అంటూ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. సర్కార్కు పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్నికల సంఘం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే శుక్రవారం నుంచే రైతుల ఖాతాల్లోకి జమ చేయొచ్చు. డీబీటీ చేస్తే ఓటర్లపై ప్రభావం పడదని కూడా కొంత వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీవీల చెల్లింపులకు కూడా ఇంకా అనుమతి రాలేదు అంటే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రైతు బంధుకు కూడా ఓకే చెప్పారు. కానీ సాటర్డే అండ్ సండే అంటే శనివారం, ఆదివారం 2 రోజులు కూడా బ్యాంకులు సెలవు ఉంటాయి కాబట్టి ఈ 2 రోజుల తర్వాత అంటే 29, 30 తేదీలలో రైతుల ఖాతాలోకి నిధులు జమ అవుతాయి అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసే కేటీఆర్ చూసినట్లయితే సీఎంను జనం కలవాల్సిన అసలు అవసరం ఏముంది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మాకు అహంకారం కాదు, చచ్చే అంత మమకారం ఉంది తెలంగాణ రాష్ట్రం అంటే. అంటే చావు నోట్లో తలకాయ పెట్టిన తెలంగాణ రాష్ట్రం రావాలని ఎవరు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ కాదు కదా. మాకు తెలంగాణ అంటే చచ్చేంత మమకారం ఉంది కాబట్టి మేము చావు నోట్లో తలబెట్టి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అనేక బలిదానాలతోటి, ఎన్నో కొట్లాటలతోటి, ఎన్నో శ్రమలకు ఓర్చి మేమంతా కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి మేము ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి మేము తెలంగాణను సాధించుకున్నాము. అందుకే తెలంగాణ అంటే మాకు చచ్చేంత ఇష్టం, చావు నోట్ల తలకాయ కూడా అందుకే
బడికి పెట్టాం, చావడానికి కూడా రెడీ అయిపోయాం. అలాంటిది తెలంగాణ అంటే మాకెంతో ఇష్టం కాబట్టి మాకు మమకారం తెలంగాణ అంటే, కానీ అహంకారం కాదు మాది. అయినా సీఎంని కలవాల్సిన అవసరం, ప్రజలు సీఎంని కలవాల్సిన అవసరం ఏముంటుంది? పాలన అనేది జరిగిస్తూ ఉన్నాం కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా కేటీఆర్ ఏం చెప్తున్నారనేది మనం చూస్తే, మమ్మల్ని తిట్టేందుకు ప్రతిపక్షాలకు సమస్యలు ఏవి కనిపించక ఇదొకటి మొదలుపెట్టారు అంటూ కూడా చెప్తున్నారు కేటీఆర్. అలాగే ఇంకా చూద్దాం ఏం చెప్తున్నారనేది. అందుకే అహంకారం ప్రజలకు సీఎంను కలవడు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. కానీ ప్రజలను సీఎం కలవాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు కేటీఆర్. అలాగే ఇక ఇప్పుడున్నటువంటి వాళ్ళందరిది కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంటూ, మీడియాలో ప్రచార సభల్లో ఉన్నటువంటి పార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాకు సోషల్ మీడియాతో పని లేదు. ప్రజలతో మాకు పని కాబట్టి మేము సోషల్ మీడియాలో ఎక్కువగా అట్రాక్ట్ అవ్వము అంటూ కూడా చెప్తున్నారు. మేము ప్రజల మధ్యలో తిరుగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి మేము సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించము అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ప్రజల్లో కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించాలని చెప్పేసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ మాకు అంత అవసరం లేదు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. మాకు అవసరం ఉన్నదల్లా ఒకటే ప్రజలతోటి పని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారని చూసినట్లయితే, ప్రజల్లో ఉన్నది మా పార్టీనే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనేది మా విధానం. ధరణి సమస్యలు పరిష్కారానికి కూడా కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ వెల్లడించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఇతర ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ధరణిని రద్దు చేస్తామంటున్నారు, భూమాత అంటున్నారు, భూమేత అంటున్నారు, ఇలా రకరకాలుగా పెడతాము అని చెప్పి అంటున్నారు. కానీ ధరణి విషయంలో కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దానితో అక్కడ ఏం జరుగుతుంది అసలు అనేది, ఆ పరిష్కారానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని విషయంలో కూడా ఒక కొలిక్కి తీసుకొస్తాం అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే మాకు తెలంగాణ అంటే మమకారం ఎక్కువ కానీ అహంకారం కాదు అనేది మాత్రం తేల్చి చెప్పారు మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇంకా చూద్దాం. అది చూసినట్లయితే 300 కోట్ల నగదు డంపు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. 2 గంటలు హడావుడి చేసి వెనుదిరిగినటువంటి అధికారులు. ఇక నంబర్ ప్లేట్ లేని వాహనాల్లో డబ్బు తరలించారని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. అయినా కూడా పోలీసుల వాహనాలు అడ్డగింత, కార్యకర్తలపై లాఠీ చార్జ్ కూడా చేశారు. పరిస్థితి అయితే అక్కడ ఉద్రిక్తంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్ల మరి ఎలక్షన్ కి పంచిపెట్టడానికి ఇచ్చినటువంటి మరి అంత డబ్బు ఉంది అని చెప్పగానే అక్కడంతా కూడా 2 గంటల పాటు కూడా మరి హడావుడి చేసి వెనుదిరిగినటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు. కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, కార్యకర్తలపై కొంత లాఠీ చార్జ్ కూడా జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే, కేసీఆర్ అవినీతిపై విచారణ చేపడతాం, దోషులను జైలుకు పంపిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం దానికి సంబంధించి అమిత్ షా ఏం చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సభలో ప్రజలందరికీ అభివాదం చేస్తూ ప్రసంగించినటువంటి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే, ఇక కేసీఆర్ అత్యంత అవినీతి ప్రభుత్వం అంటూ కూడా, కేసీఆర్ మొత్తం కూడా అత్యంత అవినీతి ప్రభుత్వం, మియాపూర్ భూముల్లోని 1000 కోట్లు దోపిడీ, ఔటర్ రింగ్ రోడ్డు కాళేశ్వరంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల ఉపయోగం ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక టికెట్లు అంటారా, పదవులు కూడా అమ్ముకుంటారు వాళ్ళు. టికెట్లే కాదు పదవులు కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగజారుతున్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయి అంటే అది బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే అంటూ కూడా అమిత్ షా ప్రసంగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక తొలిసారి బీసీ సీఎంను చూడబోతున్నారు అంటూ కూడా ఆయన ప్రజలను అభివాదం చేస్తూ బీసీ నెక్స్ట్ రాబోయే సీఎం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అమిత్ షా. పార్టీని బీజేపీని గెలుస్తుంది అంటూ కూడా ఆయన ప్రజలందరికీ అభివాదం చేస్తూ బీసీ సీఎంను చూడబోతున్నారు అంటూ కూడా ఆయన కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇంకా చూద్దాం. 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధికారంలోకి రాగానే అంటూ ఆర్మూర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంకా ఈ 4 రోజులు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తారు అంటూ పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా అమిత్ షా కొన్ని సూచనలు చేశారు అంటూ కూడా తెలుస్తుంది ఆంధ్రజ్యోతిలో. అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే మతి ఉండి కట్టిండా మందేసి కట్టిండా అంటూ మనకి ఇక్కడ మరి ప్రియాంక గాంధీ కూడా మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే నెక్స్ట్ మరొక వార్త చూసినట్లయితే మనం
మతి ఉండి కట్టిండా మందేసి కట్టిండా అనే విషయానికి వచ్చినట్లయితే కాళేశ్వరంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు మతి ఉండి కట్టిండా లేకపోతే మందేసి కట్టిండా, ఆ విధంగా కట్టిండు అంతా కూడా కుంగిపోయి కూలిపోయి కుప్పకూలిపోయేటట్లు ఒక నాగార్జున సాగర్ ఒకప్పుడు కట్టారంటే కట్టడం అంటే అది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సో అదంతా కూడా మరి కాళేశ్వరంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, ఎన్నో లక్షల కోట్లు మరి దండుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇసుక జారి ప్రాజెక్టు కుంగింది అనడం ఏంటి అసలు అంటూ కూడా మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఏడైనా డ్యామ్ కడితే ప్రాజెక్ట్ కడితే దానికి ఇసుక జారి అది కుంగింది అని చెప్పడం ఎక్కడైనా విన్నారా? ఇది ఎంత విడ్డూరం అన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, 1,50,000 కోట్లతోటి ఇసుక మీద బ్యారేజ్ కడతారా ఎక్కడైనా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ ఇంటి నిండా ఉద్యోగాలు, యువత ఒంటి నిండా గాయాలు. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అలాగే కేసీఆర్ ఇంట్లో జాబ్స్ ఉంటే యువత ఒంట్లో దెబ్బలు ఉంటాయి అంటూ చెప్తున్నారు. కోచింగ్ తీసుకుంటూ 20 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్లకు దిగారు అంటూ కూడా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల దాకా కూడా కోచింగ్లు తీసుకుంటూనే ఉన్నారు. అంతవరకు వచ్చినా కానీ ఉద్యోగాలు మాత్రం ఎవ్వరికి రాలేదు, అంతటి పడిగాపులు కాస్తున్నారు యువత అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం, ఇక అయినా కూడా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల దాకా వచ్చినా కూడా ఇంతవరకు ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు. పార్టీ ఫిరాయించినటువంటి 12 మందిని పాతి పెట్టాలి అంటూ కూడా ఇచ్చారు. ఇక వారిని ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే నకరేకల్లోని సైదాపురం తిరుమలగిరి కాంగ్రెస్ ప్రచార సభలోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా అనేక వ్యాఖ్యలు చేశారు అధికార రాష్ట్ర సర్కార్ను ఉద్దేశించి అంటూ ఇచ్చారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఈడీ దాడులు కూడా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతల పైన అంటూ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలపై కావాలనే చేయిస్తున్నారు. అలాగే ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహాం అంటూ కూడా మనకి కొత్తగా చేరిన వాళ్ళ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడున్నటువంటి సర్కార్ను ఉద్దేశించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మరి లక్షల కోట్లు ఎక్కడ మరి దిగజారిపోతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలన్నిటి గురించి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఇంకా పాలకుర్తి అభ్యర్థి యశస్విని రెడ్డి తోటి ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇంకా అయితే ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా ఇంకా పాలకుర్తిలో యశస్విని రెడ్డి తోటి ప్రియాంక ఉన్నారు. కేసీఆర్ ను ఉద్దేశించి ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ ని భరించాలి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి, ఇంకెన్ని రోజులు కేసీఆర్ ని భరిస్తారు అంటూ కూడా ప్రియాంక గాంధీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ 3 కూడా ఒకటే అంటూ కూడా ప్రియాంక గాంధీ చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కమలం మధ్య పోరు ఎక్కువగా జరుగుతుంది. అలాగే పివి నరసింహారావు గొప్ప ప్రధాని అంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రియాంక గాంధీ. హుస్నాబాద్ తొర్రూరు సభల్లో ప్రియాంక అనేక విషయాలను వెల్లడించారు. ఇంకా కాబట్టి రానున్న తరంలో మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇంకా ఎన్ని రోజులు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మీరు ఆ యొక్క సర్కార్ని భరిస్తారు అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి ఆవిడ ప్రజలందరికీ అభివాదం చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల జాబ్స్ రిలీజ్ చేస్తారు అంటూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వాటితో పాటుగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తారు. ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల మరి కార్డు కూడా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా చెప్తూ ఉన్నారు. మహిళలందరికీ ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా వాటితో పాటు ఇంకా అనేక మరి మంచి పనులకు అనేక పథకాలకు ఇంకా శ్రీకారం చుడతారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ రోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా ఉన్నది ఒకటే. ఫస్ట్ అంటే ఒక సెన్సేషనల్ న్యూస్ అంటే మనకి బర్రెలక్కది సంబంధించి అనుకోవచ్చు. అంటే తనకి సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరుగుతుంది. అదొకటి హైలైట్ అనుకోవచ్చు. ఇక మిగతా విషయానికి వచ్చినట్టయితే 3 పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచార సభలోని కొనసాగుతున్నారు. ఎవరి పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలను విమర్శించడం అనేది చాలా సహజంగా జరిగేది. సో అదే ప్రతి పేపర్లో కూడా ఈరోజు మనకి ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.